ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అన్నప్పుడే మన దేశ జనాభా 140 కోట్లు దాటింది. మరి ఇప్పుడు మినిమం ముగ్గురిని కనండి 16 మందిని కనమంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరే ముద్దు ఇద్దరు హద్దు అన్న నినాదాన్ని తీసుకొచ్చి కుటుంబ నియంత్రణ ద్వారా జనాభాని చాలా తగ్గించగలిగారు. మరి ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మినిమం ముగ్గురిని కనమంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే ఏకంగా 16 మందిని కనమంటున్నారు. దీనికి కారణం నెక్స్ట్ 20 yearsలో యంగ్ పీపుల్ తగ్గిపోతారు. యంగ్ పీపుల్ తగ్గిపోతే డెవలప్మెంట్ తగ్గిపోతుంది. ఇంకో రీజన్, రాజకీయంగా జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఉంటాయి, పార్లమెంటరీ స్థానాలు ఎక్కువ ఉంటాయి. పార్లమెంటరీ స్థానాలు ఎక్కువగా ఉండడం రాజకీయంగా చాలా కీలకం. మరి ఒక్కరే ముద్దు ఇద్దరు హద్దు అన్నప్పుడే మన దేశ జనాభా 140 కోట్లు దాటితే ఇప్పుడు మినిమం ముగ్గురిని కనండి 16 మందిని కనమంటున్నారు. మరి నెక్స్ట్ 20 yearsలో జనాభా ఎంత ఉండబోతుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. జనాభా అయితే పెరుగుతుంది కానీ భూమి అస్సలు పెరగదు. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్ చేయడానికి అస్సలు వెనకాడద్దు. ఈ రోజే మీ దగ్గర ఉన్న బడ్జెట్లో అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ కలిగిన వెంచర్లలో ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీ లైఫ్ని సెక్యూర్ చేసుకోండి.